హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే, గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీలో గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థను గాడిని పెట్టేందుకు ప్రయత్నిస్తున్న కూటమి సర్కారు మరో కీలక అడుగు వేయబోతుంది. ఇందులో భాగంగా తాజాగా సచివాలయాల ఉద్యోగుల నుంచి వచ్చిన ఓ డిమాండ్ను నెరవేర్చే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకు సంబంధించి 2 రోజుల్లోనే ఉత్తర్వులు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత అసలు ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్రంలో దాదాపు 1,50,000 మంది గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు బదిలీల కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఈ మధ్య ప్రభుత్వానికి సమర్పించిన డిమాండ్ల జాబితాలోనూ బదిలీల డిమాండ్ కూడా ఉంది. దీంతో ప్రభుత్వం వీరి బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. దీనికి సంబంధించి 2 రోజుల్లో ఉత్తర్వులు కూడా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇక సచివాలయాల్లో ఉద్యోగులు ఎంతో కాలంగా బదిలీల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఉద్యోగులకు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే బదిలీలు జరిగిపోతే పిల్లల చదువుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి అతి త్వరలో హెచ్ఆర్ఏఎంఎస్ పోర్టల్లో బదిలీలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం సచివాలయ ఉద్యోగులకు కల్పించనున్నట్లు తెలుస్తుంది. ఇలా బదిలీల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 16 వరకు గడువు ఇస్తారని సమాచారం. అనంతరం ఈ నెల 22 నుంచి నిబంధనల ప్రకారం సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ఉంటుందని తెలుస్తుంది. సచివాలయాల యూజర్ మాన్యువల్ ప్రకారం బదిలీల్లో పలు అంశాలను ప్రాధాన్యతగా ప్రభుత్వం ప్రకటించే అవకాశమైతే ఉంది.